హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 5/-2ని సబ్ట్రాక్ట్ చేయబోతున్నాం. ఏ నెంబర్ నుంచి అండి? 3 1/2 నుంచి సబ్ట్రాక్ట్ చేయబోతున్నాం. సబ్ట్రాక్ట్ 5/-2 ఫ్రమ్ 3 1/2. ఓకే, కన్వర్ట్ చేయాలండి. నెగిటివ్ డినామినేటర్ని మనం పాజిటివ్లోకి కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. దానికోసం -1తో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని కూడా -1తో మల్టిప్లై చేయాలండి. చేస్తే మనకి -5 ఇంటూ -1 ఏమవుతుంది? -5 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 1s are 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము 3 1/2ని p/q ఫామ్లో రాసుకోవాలండి. సో 3 2s are 6 ప్లస్ న్యూమరేటర్ ఎంత ఉంది? 1 7. ఓకే, 7/2 రాయాలండి. సో 3 2s are 6 ప్లస్ 1 ఎంత అవుతుంది? 7 అవుతుంది. సో మనము 7/2 రాయాల్సి ఉంటుంది. ఓకే, 7/2. ఇప్పుడు ఆ రెండింటిని మనము సబ్ట్రాక్ట్ చేయాలి. 7/2 ఫస్ట్గా రాసుకొని, ఓకే, 7/2లో నుంచి మనము -5/2ని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంత వస్తుందండి? 2/2 వస్తుంది. ఓకే, 2/2 క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుందండి? 1 వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూడబోతున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇంకో ప్రాబ్లం చూడబోతున్నాం. 2.5 అండ్ -20/35ని మనం ఏమి చేయాలండి? మల్టిప్లై చేయాలి. ఓకే, ఈ రెండు నెంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి, రేషనల్ నెంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలనేది చూడబోతున్నాం. చూడండి, 2.5ని p/q ఫామ్లో రాస్తే 25/10 రాయొచ్చండి. సో 20/5 10 రాసుకొని మనం క్యాన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా మనకి 5 టేబుల్లో వస్తుంది కదండి. 5 2s are 10, 5 5s are 25. ఓకే, రిమైనింగ్ p/qలో ఉన్న నెంబర్ని కూడా మనము 5 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకోవాలండి. ఓకే, 5 4s are ఎంత అవుతుంది? 20. 2 7s are మైనస్ సింబల్ ఉంది కదండి. సో మైనస్ సింబల్ పెట్టేసి 2 7s are 14. సో అగైన్ మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఏ టేబుల్తో? 2 టేబుల్తో. న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని కూడా 2 టేబుల్తో. 2 10s are 2 7s are. ఓకే, ఫైనల్ ఆన్సర్ మనకి 10/7. ఏది సింబల్? మైనస్ సింబల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ఇంకో నెంబర్ని చూద్దాం. ఇంకో రేషనల్ నెంబర్ని ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం, మల్టిప్లై చేయాలో చూద్దామండి. మల్టిప్లై బై 5/9 అండ్ 8/-10. -10ని పాజిటివ్ డినామినేటర్గా మార్చాలంటే -1తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. 8 1s are -8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 10 1s are 10. ఓకే, సో ఇక్కడ మనము ఆ నెంబర్ని రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ చేసుకోండి. ఏ టేబుల్తో వెళ్తుందండి? 2 4s are 2 5s are. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయండి. 5 4s are 20. సింబల్ ఏంటండి? మైనస్. ఓకే, 9 5s are 45. అప్పుడు మనకేమవుతుందండి? ఓకే, క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు మళ్ళీ మనము. ఏ టేబుల్తో? 5 టేబుల్తో. 5 4s are 20, 5 9s are 45. ఓకే, మనకి ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందండి? 4/9. అక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫైనల్ ఆన్సర్లో కూడా మైనస్ వస్తుందండి. -4/9 అనేది మన ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ.